హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అంచు. ఈరోజు మన వీడియోలో ములక్కాడ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్గా చూపించబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ వేలో చేస్తే కనుక మీరు ములక్కాడ చికెన్కి ఫ్యాన్స్ అయిపోతారు. మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా దీనికోసం నేను ఇక్కడ అరకిలో చికెన్ వరకు తీసుకున్నానండి. నీట్గా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ క్వాంటిటీ అనేది మీరు అడ్జస్ట్ చేసుకుని తీసుకోవచ్చు, మీకు ఎక్కువ కావాలనిపిస్తే. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 2 మీడియం సన్నని ఉల్లి తరుగు, 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఉల్లి కాస్త దోరగా వేయించుకొని రంగు మారేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మనకి కాస్త రంగు మారిన తర్వాత గుప్పెడు కరివేపాకు, అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మరి కాస్త మగ్గించుకోవాలి. ఉల్లి తరుగు మరీ వేగాల్సిన అవసరం లేదండి. కాస్త మెత్తబడి గులాబీ రంగు వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసి ఒకసారి తాలింపంతా పట్టేంత వరకు గరిటతో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు కూడా ముక్కలకి బాగా పట్టించేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. అప్పుడు మనకి చికెన్లో నుంచి నీరు ఊరుతుంది కదండి. ఇలా నీరు ఊరిన తర్వాతనే మనం కారం ఇంకా ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, 2 నిమిషాలు మగ్గించుకుంటే మనకి చికెన్ చక్కగా మగ్గిపోయి నీరు ఊరుతుంది కదండి. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. కారం కొంచెం ఎక్కువ వేసుకోండి అనమాట, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కట్ చేసుకున్న 2 పండు టమోటాలు కూడా ఇందులో వేసేసుకొని టమోటాలు మగ్గేంత వరకు మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. ఇలా మెత్తగా మగ్గడానికి కనీసం మనకి 5 నిమిషాల పాటైనా పడుతుందండి. స్టవ్ అనేది మీడియంలో అడ్జస్ట్ చేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే చూడండి చక్కగా టమాటా జ్యూసీగా మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారాలు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని నీరు వేసేసుకోవాలి. గ్రేవీకి సరిపడా నీరు వేసుకుని మరి కాస్త మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు 2-3 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. అలాగే కాస్త మగ్గిన తర్వాత కట్ చేసుకున్న 2 ములక్కాడలు ఈ స్టేజ్లో మరుగుతున్నప్పుడు వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటేనే ములక్కాడలు చక్కగా విరిగిపోకుండా మగ్గిపోతాయి. మన ములక్కాడలు ముందే వేసుకుంటే ఏంటంటే విరిగిపోతాయి అనమాట, కర్రీలో కలిసిపోతాయి. అలా కాకుండా నీరు వేసి ఒక పొంగు రానిచ్చిన తర్వాత వేసుకొని మరి కాస్త మగ్గించుకుంటే చక్కగా మగ్గిపోతాయండి. మీకు ఇక్కడ కర్రీ అనేది గ్రేవీగా కావాలంటే నీరు కాస్త తగ్గించి వేసుకోండి. అలాగే కొంచెం సూప్లా కావాలంటే నీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. చివరిగా కాస్తంత కొత్తిమీర అలాగే గరం మసాలా వేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. అద్భుతంగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా బెస్ట్ కాంబినేషన్ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది. మీరు హైప్ ఇస్తే ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.